హాయ్ ఫ్రెండ్స్, జూన్ 16, 2025 డిఎస్సిలో అడిగిన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, 2025 టైమ్ మ్యాగజైన్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్లో ఎవరు ఎంపికయ్యారు? పూర్ణిమాదేవి బర్మాన్. సంబాద్ కౌముది వార్తాపత్రిక ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్. సంబంధ కౌముది రాజా రామ్మోహన్ రాయ్. ఇది బెంగాలీ పత్రిక. ఇది చాలా ఏట్లో రిపీట్ అయింది. ది హిందూ వార్తాపత్రిక ఎవరు స్థాపించారు? జి సుబ్రహ్మణ్యం అయ్యర్. సెప్టెంబర్ 20, 1878. గతంలో పనిచేసిన నలుగురు ఎలక్షన్ కమిషనర్లు ఎవరు? ప్రస్తుతం అయితే శ్రీ జ్ఞానేష్ కుమారు. ఇతను 26వ చీఫ్ జస్టిస్. అయితే గతంలో పనిచేసిన ఎలక్షన్ కమిషనర్లు రాజీవ్ కుమార్, సుశీల్ చంద్ర, సునీల్ అరోరా, ఓంప్రకాష్ రావత్. కేంద్ర ప్రభుత్వము 2015లో ప్రారంభించిన పథకాలు: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. బ్రహ్మసూత్రానికి మరొక పేరు వేదాంత సూత్రము, శారీరక సూత్రము, భిక్ష సూత్రము. హిందుస్థాన్ సంగీతంలో ప్రసిద్ధి చెందినవారు పండిట్ భీమ్సేన్ జోషి, ఉస్తాద్ రషీద్ ఖాన్ మరియు కిషోర్ అమోంకర్. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా అక్షరాస్యత 65.46%. అయితే 2011 లెక్కల ప్రకారము పురుషుల అక్షరాస్యత 82.14. అయితే 2001 జనాభా లెక్కల ప్రకారము మొత్తం అక్షరాస్యత ఇండియా 74.04. ఐపీఎల్ 2025 సంవత్సరం ఆరెంజ్ క్యాప్ ఎవరు అందుకున్నారు? సాయి సుదర్శన్. అంటే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్ ఎవరు అందుకున్నారు? ప్రసాద్ కృష్ణ. ఐపీఎల్ 2025 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరికి లభించింది? సూర్యకుమార్ యాదవ్. ఆపరేషన్ కగర్ అనేది దేనికి సంబంధించినది? ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను నిర్మూలించడానికి చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ కగర్. అయితే ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏంటి? రాయ్పూర్. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మిగతా బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.